హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వేడి వేడి గారెలు చూపిస్తున్నావు ఏంటి స్పెషల్ ప్రమీళ అనుకుంటున్నారా? రండి వీడియోలోకి రండి చెప్తాను. ముందుగా అయితే పాలు చూపిస్తున్నాను కదండీ! ఇన్ని పాలు ఎక్కడాయి ప్రమీళ ఏంటంటే ఇవి ఊరు నుంచి తీసుకొచ్చారండి. అన్నయ్య, వదిన ఊరు నుంచి అయితే వచ్చారు. వచ్చినప్పుడు ఊరు నుంచి ఎవ్వరొచ్చినా కూడా కంపల్సరీ నాకు తెచ్చే ఐటెమ్స్‌లో ఫస్ట్ ఉండేది పాలు. ఎందుకంటే మనకి ఇక్కడ అన్నీ కూడా ప్యాకెట్ పాలు కదండీ దొరుకుతాయి. స్వచ్ఛమైన గేదె పాలు గానీ, ఆవు పాలు గానీ దొరకవు కాబట్టి వాళ్ళకి అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి చక్కగా వచ్చేటప్పుడు 4 లీటర్ల బాటిల్ వేసేసుకొని తెచ్చేస్తారన్నమాట. అయితే అవి డీ ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. మామూలుగా ఉన్నాయి వదిన అంటే ఇంకా అవి ముందైతే నేను పొయ్యి మీద పెట్టేశానండి. కాస్త చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు కదా అని. అలాగే మా ఊరు స్పెషల్ బొబ్బట్లు, పాలకోవా అన్నమాట. స్వీట్స్‌తో పాటు చక్కెరకేళి, అరటిపళ్ళు ఆల్వేస్ స్పెషల్ అన్నమాట. ఎందుకంటే అసలు ఊరు నుంచి మేము వచ్చినా ఎవరైనా తెచ్చినా కూడా కంపల్సరీ అరటిపళ్ళు ఉంటాయండి. అలాగే ఇవి వచ్చేసరికి అరటికాయలు, నాటు అరటికాయలు, నాటు కందమాట. అయితే ఇవి అలాగ చేలగట్ల మీద మాకు అరటికాయలు, కూర అరటికాయలు, కంద, కూరగాయ మొక్కలు చాలా వరకు చేలగట్ల మీద వేసుకొని పండించుకుంటామండి. కాబట్టి మాకు స్వచ్ఛంగా చక్కగా అలాగా పండించుకున్న కూరగాయలు అన్నమాట. నాకు చాలా ఇష్టం అని చెప్పి వదిన, అన్నయ్య వచ్చారంటే కంపల్సరీ ఈ 2 ఐటమ్స్ మాత్రం తప్పనిసరిగా ఉంటాయండి. ఇప్పుడు మీకు చూపించిన అన్ని ఐటమ్స్తో పాటు ఇవి కంపల్సరీ ఉంటాయన్నమాట. అయితే ఇంకా ఈ అరటికాయతో ఏపుడు చేసుకున్న, పులుసు పెట్టుకున్న, కర్రీ వండుకున్న అసలు ఎంత బాగుంటుందోనండి. అరటికాయ బజ్జీ అయితే ఇంకా బాగుంటుంది కదా. అలాగే ఇదిగోండి ఈ నాటు కంద అయితే ఇంకా రొయ్యలు వేసుకొని, గుడ్లు వేసుకొని పులుసు పెట్టుకుంటే దీని టేస్టే వేరండి. మనకి హైబ్రిడ్ కంద పెద్దగా లావుగా కేజీలు బరువు ఉండేది వస్తుంది కదా, దానికన్నా కూడా ఈ చిన్ని కంద చాలా బాగుంటుందండి. మనకి ఈ కంద చాలా బలమైన ఆహారం అంటండి. ఏమాత్రం చెడు చేయదన్నమాట. మనకి ఏదో ఒక కూరగాయ వల్ల వేడో వాతవో ఏదో ఒకటి చేస్తా అంటారు కదా, ఈ కంద వల్ల ఎటువంటి చెడ్డ ఉండదన్నమాట. అయితే అరటిపళ్ళు నేను ఎప్పుడు తెచ్చినా కూడా మామూలు కొమ్మ అరటిపళ్ళు అయినా, అమృతపాణి అయినా, ఇలా ఏదైనా సరే కర్పూరపు అరటిపళ్ళు అయినా సరే తేంగానే ముందైతే నేను ఇలాగా అస్తం నుంచి ముచ్చుకుండేలాగా తీసేస్తానండి. పచ్చి మీద అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది కదా. లేదంటే మనకి ముగ్గిన తర్వాత పండు తీస్తుంటే ఇంకొక పండు పక్కన ఇరిగిపోతూ వస్తుంది. మళ్ళీ దానివల్ల ఏంటంటే నొసవులు వచ్చేస్తాయి. అది ఎవరికైనా ఇద్దామన్నా కూడా ముచ్చుకూడిపోయి బాగోదు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఇలా తీసేసుకొని తర్వాత వాటిని ఇలాగా ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా పెట్టుకుంటానండి. ఇది లాస్ట్ వరకు కూడా, పండు లాస్ట్ వరకు కూడా మనకి పాడవకుండా ఉంటుంది. చక్కగా మనకి ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగుంటాయండి, నీట్గా ఉంటాయి. ఇప్పుడు అసలే పండగల టైం కదా, మనకి తాంబూలం ఇవ్వడానికి కూడా ఇలా ఉందనుకోండి, గబుక్కుని ఎవరైనా వచ్చినా కూడా ఆ ముచ్చుకుతో ఉన్నదే ఇవ్వాలి కాబట్టి 2 అరటిపళ్ళు అలా ఇచ్చేసి చక్క బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వచ్చు కదా. అలాగే మీకు లాస్ట్ వరకు కూడా అరటిపండు పాడవకుండా ఉంటుంది. సరే అండి, అరటిపళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నా ఇలా ట్రై చేయండి. చక్కగా ఏదైనా ఒక మనకి నొసవులు అవి పడకుండా ఉంటాయి కదా, అలాంటి జాలి పెట్టేసుకున్నామంటే చక్కగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇవాళ అన్నయ్య, వదిన వచ్చారు కదా, స్పెషల్ వచ్చేసరికి బోన్లెస్ చికెన్ కర్రీతో పాటు ఇంకొక కర్రీ చేస్తున్నానండి. కాకపోతే ఆ కర్రీని మీకు చూపించలేను, నేను తర్వాత ఎప్పుడైనా మీకు పెడతానులేండి వీడియోలో. ఎందుకంటే ఊరి నుంచి రాగానే ముందు కబుర్లు ఏమిటంటే మా మేనల్లుల గురించి, తర్వాత మా నాన్నల గురించి. మా 3 నాన్నలు ఉన్నారు కదండి, పెద్దనాన్న, చిన్నాన్న, మా నాన్న గురించి అయితే ఇంకా కబుర్లు చెప్తూ ఉంటారు అన్నమాట. ఇలాగా అలాగా అని చెప్పేసి. పెద్ద ఉమ్మడి ఫ్యామిలీ ఉన్నప్పుడు చాలా కబుర్లు వస్తూ ఉంటాయండి. అది మంచి చెడు రెండింటికి సంబంధించింది అవ్వచ్చు, సరదాగా చెప్పుకునే అవ్వచ్చు, కష్ట సుఖాలు ఏదైనా సరే పుట్టింటి వాళ్ళు వచ్చారంటే కబుర్లు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా ఏదో ఒకటి ఇంకా అవి చెప్పుకుంటూ ఉంటే ఒక పక్కన నేనేం చేశాను, ఒక కర్రీని అదే మీకు చూపించట్లేదని చెప్పాను కదండి, ఆ కర్రీ నేను సగమే తీసాను అనమాట. వీడియో ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి మీకు తర్వాత అప్లోడ్ చేస్తానని అంటున్నాను అనమాట. ఇలా ఇంకా ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకున్నానండి. ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ కర్రీని వచ్చేసరికి గారెల్లోకి అని చెప్పి నేను కొంచెం పలచగానే గ్రేవీగా వండుతున్నానండి. తర్వాత ఈ కర్రీ ఎలాగ ఉంటుంది కదా రైస్లోకి అని చెప్పేసి. ఇంకా ఈరోజు నేను యూట్యూబ్ గురించి కూడా 1-2 విషయాలండి, ఎక్కువేం కాదు. ఏంటంటే లాంగ్ వీడియో ఒకరోజు, షార్ట్ వచ్చేసరికి ఒకరోజు అలాగా అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఛానల్ గ్రోత్ అవ్వాలంటే షార్ట్స్ తర్వాత లాంగ్ వీడియో 2 కూడా మనం మెయింటైన్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ రీచ్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఏదైనా ఒక వైరల్ వీడియో ఏదైనా అయితేనే తప్ప, లేదంటే మనకి కొత్త వాళ్ళకి సజెషన్ చేయడానికి అవ్వదు. అందులోనూ నాది వచ్చేసరికి మినీ వ్లాగు. ఒక్కొక్క రోజు ఒక్కోలాగా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏ వీడియో ఎవరికి అప్లోడ్ చేయాలి అనేది
యూట్యూబ్కి అంత సజెషన్ ఇవ్వడానికి కుదరదు. కాబట్టి పాత వాళ్ళు చూస్తారా అంటే మీరు ఎవరికి వాళ్ళే ఛానల్ ఉన్న వాళ్ళు చూస్తే కనుక యూట్యూబ్ అనలిస్ట్లోకి వెళ్ళి మన ఛానల్ కొత్త వాళ్ళు ఎక్కువగా చూస్తారు, పాత వాళ్ళు చాలా తక్కువగా చూస్తారు. అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళ సంఖ్య 90% ఉంటుందండి నా ఛానల్లో చూస్తే కనుక. అయితే ఇంకా ఇలా కాదు అని చెప్పేసి కొత్తగా ఇంకా రికమెండేషన్స్ మన ఛానల్ ఉందని యూట్యూబ్ పంపించాలంటే, కొత్త వాళ్ళకి సజెషన్ చేయాలంటే షార్ట్స్ ఒక్కటే. ఎందుకంటే షార్ట్స్ ఎక్కువగా మనమైనా సరే మన ఛానల్ పక్కన పెడితే మనం ఎక్కువగా చూసేది కూడా షార్ట్సేనండి. అయితే టైం తక్కువలో ఎక్కువ చూస్తాము, ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది కదా అన్నట్టు షార్ట్స్లో వెతుకుతూ ఉంటాము. అయితే అది బాగా నచ్చింది అనుకోండి, మనకి ఏదైనా మంచి కంటెంట్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని లాంగ్ వీడియోలో కూడా చూడాలనిపించి చూస్తాం అన్నమాట. అదే నేను ఇక్కడ వాడానండి. అందుకని నేను ఏం చేశానంటే, అంటే మన అనలిస్ట్ చూసుకుంటూ ఉండాలి, చూసుకొని మన ఛానల్ ఎలా గ్రోత్ అవుతుంది, మనల్ని ఎవరు ఎక్కువగా చూస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటూ మన ఛానల్ని మార్చుకుంటూ ఉండాలండి. ఒకటే పద్ధతిలో నేను ఇలాగే చేస్తానంటే కాదు కదా. అలాగని చెప్పేసి నెక్స్ట్ నేను ఇంకా ఆ షార్ట్లో కూడాను ఏదైనా ఒక రెసిపీని కంప్లీట్గా మీకు ఉపయోగపడే విధంగా, నచ్చే విధంగా చూపించాలన్నదే నా తాపత్రయం. అలా చూస్తే కనుక వాళ్ళు ఎక్కువసేపు ఇందులో ఏదైనా ఉంది అది పూర్తిగా చూడాలి, అది అసలు ఎలా చేశారు ఏంటనేది ఆ షార్ట్ని కూడా పూర్తిగా చూడటం వల్ల దాని రేషియో కూడా పెరిగి అది ఇంకా మనకి ఎక్కువ మందికి సజెషన్ చేస్తుంది. అదే మనం ఇప్పుడు నేను లాంగ్ వీడియోలో పెట్టింది మళ్ళీ షార్ట్లో కూడా దాన్నే చిన్న చిన్న బిట్లు తీసుకొని చూపించడం వల్ల ఇక్కడ అదే చూసి అక్కడ అదే చూసి బోర్ కొట్టి అసలు ఓపెన్ చేయడమే మానేస్తారండి. అలా మన ఛానల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఇదొకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నా ఛానల్ చూసే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఎలా గ్రోత్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. అందుకని చెప్పి ఇంకా ఈ వీడియో ద్వారా చెప్పినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఒక చికెన్ కర్రీ ఇలా గ్రేవీతో వండాను కదండి. అయితే ఇదే నేను షార్ట్లో కూడా చూపించవచ్చు, చాలా షార్ట్గా చూపించవచ్చు. అలా వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. ఆల్రెడీ అందరూ చేసే వంటే కదండి, ఇవాళ రేపు వంట చేయని వాళ్ళు ఎవరు. కాబట్టి వాళ్ళకు ఏంటంటే మన రెసిపీ చేసే విధానం నచ్చిందా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాము, అది ఎలా చేసాము అనేది మాత్రమే వాళ్ళకి తెలియాలి. కాబట్టి అంతే కదండి. ఏదైనా ఒక రెసిపీని ఒక్కొక్కరు ఒక్కో రకంగా వండుతాం కాబట్టి అది ఎలా చేశారని చూడటం కోసం లాంగ్ వీడియోలోకి వచ్చి అంత లాంగ్ చూడాలి అనేంత వాళ్ళు ఎఫెక్ట్ పెట్టరు. అది మనమేనా అంతే కదండి ఆలోచిస్తే. కాబట్టి మన సైకాలజీని మనమే ఎలా చూస్తున్నాము బయట వాటిని చూసుకొని ఆలోచించుకొని మనం చేసేదాన్ని కూడా సేమ్ అలాగే ఆలోచించి మనం అప్లోడ్ చేయడం మంచిదండి. అలా నేను చేంజ్ చేసిన తర్వాత లక్కీగా ఫిష్ ఫ్రై చేసిన షార్ట్ ఒకటి వైరల్ అయిందండి. అసలు ఎంత చక్కగా వెళ్ళిందంటే 1,09,000 వ్యూస్ వచ్చినాయండి. దానివల్ల చాలామందికి రికమెండ్ అయ్యి నా ఛానల్ ఉందని చెప్పి వాళ్ళు చూసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నాకు వ్యూస్ పెరిగినాయి, వాచ్ అవర్ పెరిగింది. ఇప్పుడు లాంగ్ వీడియోస్ కూడా వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే నేను రోజు లాంగ్ వీడియో వదిలే కన్నా కూడాను మామూలుగా ఇలా వదలడం వల్ల నాకు ప్రెషరు తగ్గింది. అంటే ఒక లాంగ్ వీడియో వదలాలంటే కంటెంట్ ఎక్కువగా ఉండాలి, ఎక్కువసేపు వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అంతా కూడా మనకి టైం ఎక్కువ పడుతుంది. అది డైలీ చేయాలంటే ఫుల్ పని, ఇంట్లోనే ఫుల్ పని అండి, అసలు ఖాళీ ఉండట్లేదు. ఇంకా ఇలా ఒక రోజు వదలడం ఒక రోజు వదలకపోవడం అలా అవుతుంది కదా అని చెప్పేసి షార్ట్ అయితే ఒక రోజు రిలీఫ్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, తేలిగ్గా ఉంటుంది. అలా వ్యూవర్స్ పెరుగుతారు, వాచ్ అవరు మనకి పెరుగుతుంది, కొత్తగా వచ్చేవాళ్ళు చూస్తారు లాంగ్ వీడియోస్ అని చెప్పి. ఇంకా అదే పలంగా మనం ఒకటే రకంగా పెట్టుకొని వెళ్ళకుండా ఇలా ఒక్కసారి మీరు కూడా మన ఛానల్ని చెక్ చేసుకోండి, ఎలా నడుస్తుంది ఏంటనేది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇదండి యూట్యూబ్ గురించి చెప్పాల్సింది. నెక్స్ట్ ఇంకా వేరే వీడియోస్లో చెప్తూ ఉంటానులేండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా అన్నయ్య వదినాలతోటి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వేడి గారెలు అయితే రెడీ అయిపోయినాయి కదా, ఇంకా కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేసేసామండి. మనకి జనరల్గా మీరు బెల్లాన్ని చూస్తారు కదండి, మనకి చెరుకు నుంచి తీసే బెల్లం కన్నా కూడాను తాటి కళ్ళుతో చేసే బెల్లం కూడా ఉంటుందండి. ఇదిగోండి తాటి కళ్ళుతో చేసే బెల్లం అనేది ఇలా ఉంటుందన్నమాట, చిన్న చిన్న కుటకల్లాగా ఉండి కొబ్బరి చెప్పుల్లాగా ఇదిగోండి ఈ సైజులో ఇలా ఉంటుందన్నమాట, నల్లగాను. అయితే ఇది కిలో 300 రూపీస్ అంటండి. మాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలాగ బ్యానర్లో పెట్టుకొని ఈ బుట్టల్లో తాటి ఆకులతో అల్లిన బుట్టలండి ఇవి,
తాటాకుల బుట్టలు. ఈ బుట్టల్లో పెట్టి తాటి బెల్లం అని చెప్పి అమ్ముతున్నారన్నమాట. న్యాచురల్గా చేసిందేనమ్మా, ఎటువంటి కల్తీ ఉండదు అని చెప్తున్నారు. కిలో 300 రూపీస్ చెప్తున్నారండి. సరే ఇంకా అప్పుడప్పుడు తినచ్చు కదా, మనకి ఊర్లో అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు పెట్టిన అలవాటు ఉందండి. కాఫీలో టీలో గట్ట వేసుకోవచ్చు, లేదంటే ఉత్తినోడుతోనైనా సరే చిన్న బెల్లం ముక్కలా తినచ్చండి, మంచిదే అది. సరే అని ఇంక ఇది తీసుకున్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉన్నది కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాను.